షాపింగ్ చేసుకోవడానికి. బాయ్ బాయ్. ఇప్పుడు చెయ్యదు. హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్టివ్ విన్ని. సో నేనైతే బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి అని అనుకుంటున్నారా? ఫస్ట్ క్రైకి వెళ్తున్నాను. ఎందుకంటే విన్నిగాడికి 10th month బర్త్డే ఫోటోషూట్ చేయాలి కాబట్టి సో ఆ షాపింగ్ కోసం వెళ్తున్నాను నేను. అండ్ అందులో ఖమ్మంకి రాక చాలా రోజులు అవుతుందని చెప్పాను కదండి. సో అలా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది. ఖమ్మంని నేను చాలా మిస్ అవుతున్నా. సో నైట్ టైం ఖమ్మం వ్యూ బాగుంటుంది, చాలా బాగుంటుందని చెప్పేసి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఏ ప్లాన్ అయితే ఏం లేదండి. ఫస్ట్ అయితే విన్నీకి షాపింగ్ చేసుకోవాలి. విన్నీకి షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ మా వారు వచ్చేసి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్స్ చాలా బాగుంటాయి. మళ్ళీ అందులో నేను చాలా ఆల్మోస్ట్ ఖమ్మంలో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ టేస్ట్ చేశానమాట. సో మళ్ళీ ఖమ్మంకి ఎప్పుడు వస్తామో రామో తెలియదు కాబట్టి సో అలా వెళ్దామని అనుకుంటున్నాము. చూద్దాం ఏం జరుగుతుందేమో. ఫస్ట్ అయితే విన్నీకి షాపింగ్ చేసుకుందాం. సో నేను స్టోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఏం తీసుకోవాలో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకంటే నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఒకటి అనుకొని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా కనిపించేసరికి అసలు ఏం తీసుకోవాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సో నేను ఏం తీసుకుంటానో ఏంటో మీరు చూసేసేయండి. డిఫరెంట్ ఉంది కదా. ప్యాక్లో చేంజ్ చేసుకోవచ్చు అంటే వేరే కలర్ ఇష్టమైన కలర్ తీసుకో.
సో విన్నీకి డ్రెస్ సెలెక్ట్ చేయడం అయితే అయిపోయిందండి. చాలా కన్ఫ్యూజన్లో డ్రెస్ సెలెక్ట్ చేశాను ఈసారి అయితే, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నట్టే అనిపిస్తున్నాయి, కానీ వీటిలలో ఒక డ్రెస్ మాత్రం కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. సో చాలా ఆలోచించిన తర్వాతకి ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మా వారైతే బిల్ వేపిస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో ఏంటో మీరు చూసేసేయండి. సో చూసారు కదండి, విన్నీకి అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. సో షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి బయట రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు, ఎందుకంటే విన్నీ పడుకున్నప్పుడు మేము బయటికి వెళ్ళామన్నమాట. సో విన్నీ లేచిన తర్వాతకి కొంచెం వెయిట్ చేసరికి మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాము ఇంటికి. సో ఇక బయట తినడం ఎందుకులే అని చెప్పేసి ఇక మళ్ళీ ఇంటికే వచ్చి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటో మీరు చూసేసేయండి. చూడు మమ్మీ ఎంత లాట్ చేస్తుందో. ఎందుకు ఇచ్చినావు బేటా? నీకోసమే వెళ్ళాం కదా షాపింగ్ చేసుకోవడానికి. ఎందుకు ఇచ్చినావు? అమ్మ మమ్మ లేకపోతే ఉండవా నువ్వు? హగ్గివ్వవా? పైకి లేచి హగ్గివ్వు నాకు. అలాంటి కొత్త రాయి చెప్పకమ్మా. ఎందుకు ఏడ్చింది బేటా? ఎందుకు ఏడ్చినావు? చెప్పు, ఎందుకు ఏడ్చినావు? కిస్ పెట్టవా నాకు? కిస్ పెట్టవా? ప్లీజ్ కిస్ పెట్టవా? సారీ, ఇంకోసారి నేను వదిలిపెట్టుకోను. సారీ బేటా. అలిగావా? పప్పని కొడదామా? పప్పనే తీసుకోపోయిండు. పప్పని కొడదామా? జుట్టు పెట్టా. నేను మళ్ళీ పోతున్నా. మళ్ళీ పోతున్నా. నేను మళ్ళీ పోతా ప్లీజ్. సో నేను ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో మేము షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ గారెలు చేశారు, టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు వెంటనే బిర్యానీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. సో మసాలా మనం ఒకేసారి వేసుకుంటాం. జీరా, నెక్స్ట్ ఆనియన్, నెక్స్ట్ ఆనియన్ త్వరగా కుక్ కావాలంటే సాల్ట్ కొద్దిగా, నెక్స్ట్ అల్లం 2 స్పూన్స్ అల్లం, నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ 2 స్పూన్ కారం, నెక్స్ట్ 2 పచ్చిమిర్చి. సో మొత్తం మిక్స్ చేసుకోండి. సో మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోండి. సో టమాటోస్ యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ సరిపోతుంది. సో టమాటోస్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ కుక్ అయ్యాయి కదా, ఇంకా చికెన్ యాడ్ చేసుకుందాం.
వేసుకున్న మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో పెరుగు యాడ్ చేసుకున్నాక పీసెస్ అనేవి ఒక 40% కుక్ అవ్వాలి. ఆ తర్వాతకి మనము రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒక 30% అయితే కుక్ అయింది, ఇంకో 10% కుక్ చేసుకుందాం. పీసెస్ అనేది ఆల్మోస్ట్ 40% కుక్ అయింది. ఇంకా మనం రైస్ని యాడ్ చేసుకుందాం. సో రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాం కదా, మనకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎందుకు అరుస్తున్నావు? ఓకే, సో రైస్ ఒక 50% కుక్ అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకి వాటర్ సరిపోతుందా లేదా అనేది మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. సో మనకి వాటర్ అనేది సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మనకి వాటర్ యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి, తర్వాతకి ఉండదు. సో బిర్యానీకి కాంబినేషన్గా నేను నాటుకోడి పులుసు ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. సో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువగా మసాలా ఏమి యాడ్ చేయట్లేదు. అవుతుంది కదా, ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. సో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో రైస్ అయితే ఉడికింది, మనకి రైస్ అయితే ఉడికిపోయింది. సో చెక్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇంకా. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం ధనియాల పౌడర్, సో లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఇంకా యాడ్ సో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే ఇంకా నాటుకోడి పులుసు రెడీ అయింది.
సో చూసారు కదండి, బిర్యానీ అండ్ నాటుకోడి పులుసు రెడీ అయింది. సో మరి లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి మేము తినేస్తాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.